వీక్నెస్ దోచుకోవడమే సొమ్ము చేసుకోవడం అని చెప్పి కొంతమంది అంటున్నారు. అన్న ఫ్యాన్స్ వీక్నెస్ ఏం లేదు మాకు ఆ 1000 రూపాయలు పెద్ద విషయం కాదు. సరే ఒక షర్ట్ ప్యాంట్ కూడా రావట్లేదు 1000 రూపాయలు. సరేనా ఇంకొన్ని రోజులు ఏదో కోటర్కే పెడుతున్నారు 2000 కోట్లు 3000 కోట్లు అని చెప్పేసి సిగ్నేచర్ పెళ్ళస్ మీద అయినప్పుడు 1000 రూపాయలు అభిమాన హీరో ఖర్చు పెట్టడంలో పెద్ద తప్పేం లేదన్న. ఎవరు చూడమంటున్నాడు 1000 రూపాయలు పెట్టి చెప్పండి. డబ్బు నోడు పోతాడు, డబ్బు లేకపోతే 2 రోజు 3 రోజు దాని పెద్ద విషయమే కాదన్న. నువ్వు పుష్పకి 200 పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఓజీకి ఎందుకు మాట్లాడతాడు 1000 రూపాయలు టికెట్ అని చెప్పి కాదన్న. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మీరు ఈ 2 సినిమాలకి టికెట్ రేట్లు పెంచలేదు కదా, సో పెంచినప్పుడే ఆడియన్స్ అంతలా వచ్చి థియేటర్స్కి అంత రేంజ్ లో కలెక్షన్. లిటిల్ హార్ట్స్ సినిమా లేకపోతే మిరాయి కానీ సినిమా బాగాలేదంటే ఎవడు 2వ రోజు చూడు. పవన్ అన్న సినిమా అట్లా కాదు కదా, బాగున్నా బాగాలేకపోయినా పోయి చూస్తారు. ఇప్పుడు హరిహర వీరమల్లో అట్లా ఫ్లాప్ సినిమా డే 1 80 కోట్లు కొట్టింది. అది అర్థమవుతుందా? పెద్ద హీరోల సినిమాలకి అంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి 1000 రూపాయలు పెట్టడంలో తప్పు లేదు. అది ఎవరికి నొప్పి లేదాడా. 1000 రూపాయలు పెట్టినా 1200 పెట్టినా సరేనా, ఎవడు ఏం ఫీల్ అయిపోవట్లేదు. ఫీల్ అయ్యేదంతా ఎవరో తెలుసా, మీడియా వాళ్ళే ఫీల్ అవుతున్నారు. 1000 రూపాయలు పెట్టేసారు 2000 పెట్టేసి చెప్పేసి పవన్ అన్నకి ఏదో అన్యాయం జరిగిపోయింది, పాలిటిక్స్ అంతా అన్యాయం చేస్తాను అంటున్నారు. కానీ ఎవడు అందరికీ హ్యాపీగా ఉంది. నాకు 1000 రూపాయలు ఖర్చు పెట్టడం నాకు తప్పలేదు. మా అన్న 5-6 సంవత్సరాల తర్వాత వచ్చిన స్క్రీన్ మీదకి ఆ ఓజీ మీద ప్రాణం పెట్టుకొని కూర్చున్నాం. 1000 రూపాయలు కాదు 1,00,000 రూపాయలు పెట్టి ఆస్తి అమ్మేసి చూడమన్నా కూడా చూస్తాం. బాయ్కాట్ ఓజీ అంటున్నారు. బాయ్కాట్ లేదు, లౌడల కాటు లేదు. ఎవడాడు అనేది బాయ్కాట్ అంత సీట్ చినిగిపోతాయి. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ ఎగిరిపోతాయి. సంధ్య స్క్రీన్ జరిగింది, ఆడాడో చనిపోయాడు అంటారు కదా. ఓజీకి చూడండి కింద ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి, సీట్ల కింద రాడ్లు పెట్టుకొని కూర్చోవాలి. హరిహర వీరమల్లి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. హరిహర వీరమల్లి పోతుందని మాకు ఎప్పుడో తెలుసన్నా. ఆ సినిమా పోతుందని ఎవడు అడిగినా చెప్తారు పవన్ అన్న ఫ్యాన్స్. ఎవడు బ్యానర్లు గట్లే కట్టోటి గట్లే. ఓజీతో మాట్లాడదాం. ఓజీ అటర్ ఫ్లాప్ అయినా కూడా ఒక పని చెప్పనా, పవన్ అన్న అటర్ ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ మిగతా హీరోల ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ గుర్తుపెట్టుకొని పవన్ అన్న స్టామినా ఏందో ఓజీతో చూపిస్తాం అంతే. కరెక్ట్ సినిమా పడినంత వరకు ఎవడైనా మాట్లాడతారు, కరెక్ట్ సినిమా పడినప్పుడు మేము మాట్లాడతాం. అంటే కళ్యాణ్ గారి సినిమాలు మన అత్త నుంచి దారి నుంచి చూస్తున్నాం. పైరసీ అన్న అయితే ఈ సినిమాని ఆపాలన్నా చూస్తారు. ఎందుకు కళ్యాణ్ గారి సినిమాలకి ఇలా జరుగుతుంది? ప్రతి సినిమాకి అవుతుంది. అది కళ్యాణ్ అన్న సినిమా అనేసి అంటున్నారు, ఏం లేదు. ప్రతి సినిమాకి అవుతాయి. కొన్నిసార్లు లీక్ అవుతాయి అవన్నీ. పుష్ప కూడా లాస్ట్ వరకు షూటింగ్ చేశారు. 2 రోజుల ముందు రోజు వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అది కామనే అన్న. ఇప్పుడు సుజిత్ సాహోతో ఫ్లాప్ ఇచ్చాడు, దాని ఇంపాక్ట్ ఈ ఓజీపై ఏమైనా ఉంటుంది? ఏం ఉండదు. సుజిత్ అన్న గుడి కట్టడానికి మేము రెడీగా ఉన్నాం. టైల్స్ పెట్టేసాం, సిమెంట్ పెట్టేసాం, రాళ్ళు పెట్టేసాం. షో పడాలి అంతే. ఇంకా అది అటర్ ఫ్లాప్ అయినా పర్లే. పవన్ అన్న అప్పుడెప్పుడో బెంగాల్ టైగర్ సిద్ధార్థ రాయల్ అని చెప్పి కుషీలో కత్తి తిప్పుతా ఉంటే ఆ ఏ స్టైల్కి అమ్మాయి నిజంగా అమ్మాయి అంటే పెట్టేసేవాడిని. అట్లాంటి ఇది అనమాట నేను. సరేనా, అలాంటిది ఇప్పుడు సుజిత్ మళ్ళీ అదే కత్తి పట్టుకొని మళ్ళీ అదే ఒక 25 సంవత్సరాలు వెనకాల తీసుకెళ్ళిపోయాడు అన్న. సినిమా రిజల్ట్ మాకు అవసరం లేదు, ఆయనకి రెడీగా ఉంది గుడి మాత్రం. ఇంకోటి తమన్నా కూడా కట్టాలి ఇప్పుడు కొత్తగా. అప్పుడు అందరూ నందమూరి మ్యాన్షన్ హౌస్ తమన్ అంటారు కదా, ఓసీ తమన్, వీపీ తమన్ కచ్చా దాగి కొట్టాడు దానికి ఓజీకి మ్యూజిక్. సరేనా, నరాలు తెగుతున్నాయి. ఇంకా మిగతా ఓసీ తమన్ అనే మాట్లాడాలా, ఓకేనా. ఓసీ దాగి అందరూ చచ్చిపోతున్నారు, లివర్ ఖరాబ్ అయిపోయి. అట్లా ఓసీ దాగే కొట్టాడు ఆయన. అది ఓజీకి ఇంకా టైం ఉందన్నా. ఓజీతో సవాల్ లేపుతాం, స్టామినా ఏందో చూపిద్దాం. ఇప్పుడున్న పెద్ద పెద్ద ప్లానెట్ రికార్డులు అన్నింటినీ మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.